నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి కేకే న్యూస్. పెద్దపల్లి జిల్లా నుండి గర్రెపల్లిలో ఒక బ్యాంక్ ఓపెన్ చేశారు. ఏది? స్టూడెంట్ బ్యాంక్. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం, భారత చరిత్రలోనే స్టూడెంట్ కు బ్యాంక్ ఓపెన్ చేశారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మను నాన్నను ఖర్చులకు బిస్కెట్లు చాక్లెట్ కొనుక్కోమని ఇస్తారు కదా, అది ఆ డబ్బులు తీసుకుపోయి ఇల్లు వేసుకుంటారు. అందులో మళ్ళీ ఇంట్లో ఉన్న స్టూడెంటే 8th క్లాసు 9th క్లాస్ వాళ్ళను క్యాషియర్గా ఓన్ని పెట్టుడు, ఓన్ని అకౌంటెంట్ పెట్టుడు, రాసుడు, డెబిట్ ఓచర్ తీసుకున్నాడు. సేమ్ ఎస్బీఐ బ్యాంక్ లెక్క ఓచర్ తయారు చేశారు. ఆ ఓచర్ తయారు చేసి వాళ్ళు సేమ్ పాలన ఒక లెక్చర్ బుక్ పెట్టిరు. ఆ బుక్లో ఇప్పుడు సపోజ్ ఎవరున్నా ఉన్నాడు అనుకో, కార్తిక్ కిరణ్ పేరు రాస్తారు. 5th క్లాస్ అని రాసి ఒక బుక్ ఇస్తాడు, పాస్బుక్. ఆ పాస్బుక్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఎప్పుడు తీసుకున్నావు, పొద్దున రాగానే బ్యాంకులో వేసుకుంటారు. ఆ బ్యాంకులో వేసుకొని వాళ్ళు పోతారు. మళ్ళీ వాళ్ళకి అవసరం అనుకుంటే సాయంత్రం 4 గంటల తర్వాత స్కూల్ బంద్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళ కూర్చొని ఎవరెవరు కన్నా లైన్ 100 50 రూపాయలు 20 రూపాయలు కావాలంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. ఈ డబ్బులు సాయంత్రం కాగానే ఏం చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ గర్రెపల్లి స్కూల్ అని రాసి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేయించుకొని అకౌంట్ ఓపెన్ చేస్తారు పోస్ట్ ఆఫీస్లో. ఆ డబ్బులు వీళ్ళకి అవసరం, మళ్ళీ డబ్బులు ఎవరైనా అడిగితే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్కి తీసుకొచ్చి ఇస్తాం రోజు. సేమ్ ఎస్బీఐ బ్యాంకు దాన్ని ఫాలో అయ్యారు. గర్రెపల్లి స్కూల్ పెద్దపల్లి జిల్లాలో చూడు, భారతదేశం చెప్పిన కదా ఇంతకుముందు, ఫస్ట్ టైం ప్రతి ఒక్క స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డదారుల ఊరు, వాళ్ళు డబ్బు దాచుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మీరు కూడా చిన్న పిల్లలకు బ్యాంకులలో అది 6 తేదీ కాగానే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి 20 రూపాయలు 100 రూపాయలు ఉన్నోళ్ళు 500 300 1000 2000 ఇట్లా వేసుకుంటూ పోతే వాళ్ళ ఇంటర్మీడియట్లో వాళ్ళ పని చేస్తాయి. ఇటువంటి పొదుపు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఆ పిల్లలు మంచోళ్ళు అయితేనో డబ్బు అట్లా పెట్టి మళ్ళీ వీళ్ళు పొదుపు చేసింది, అమ్మ నాన్న ఇంత డబ్బు ఉంది నా దగ్గర, 10th అయిపోయింది ఇంత డబ్బు ఉంది అని అంటారు వాళ్ళు. ఇటువంటి పొదుపు కార్యక్రమం చేసుకుంటే మంచుకుంటుంది. ఈ పిల్లలకు కూడా టైం పాస్ అవుతుంది. అడ్డదారిలో పోరు, ఆ పొలగాలు కూడా అలా అన్నీ వర్క్ చేస్తారు. అదే బ్యాంక్ అని ఉంటుంది, ఇట్లా ఉంటుంది మన. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులను అటువంటి ప్రోత్సహించినప్పుడు వేరే స్కూల్లో కూడా ఇంకా వేరే స్కూల్లో కూడా వాగుతుంది. నేను కూడా ప్రతి ఒక్క స్కూల్కి ఇదే చెప్తా ఉంటాను, ఇది మంచి పద్ధతి. ఈ 10th క్లాస్ వరకే వీళ్ళు, 10th క్లాస్ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ మారుతుంది పిల్లలది. 10th క్లాస్ వరకే మన అండవాళ్ళలో ఉంటారు, తల్లిదండ్రుల అండవాళ్ళలో ఉంటారు. వీళ్ళు నాలెడ్జ్ ఎలా ఉపయోగించుకోవాలి, ఏముండాలి, సనాతన ధర్మం అంటే ఏంది అని చెప్పుకుంటా వీళ్ళు పోతారు. దాని మీద డబ్బు పోగు చేసుకోవాలి, అదొక పెద్ద మంచిది. అది మీరందరూ ఒకసారి గమనించాలి. ఇటువంటిది మీరు పిల్లలకు ఎక్కడున్నా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో అకౌంట్ ఓపెన్ చేసి ఇటువంటి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై శ్రీరామ్.